హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు శ్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్. మనసా స్మరమే పార్ట్ 60తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్స్, హైప్స్ ఇవ్వండి యార్. అస్సలు మళ్ళీ తగ్గించేశారు. ఈ స్టోరీ కన్నా ఇవ్వచ్చు కదా. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అవని పిచ్చికి నవ్వుకుంటూ నీకు ఇంకో జర్క్ ఇవ్వాల్సిందే అని వేలితో మెడ మీద స్మూత్గా టచ్ చేస్తూ దగ్గరలో అంటే ఇక్కడ లేక ఇక్కడ అని ఆ వేలు కిందకి జరుపుతూ అడుగుతాడు అభి. అభి వేలు టచ్ అవ్వగానే తను ఏం చేసింది అర్థమై ఏడు మొహం పెట్టుకుంటుంది అవని. అభి వేలు అలా కిందకి జరుపుతూ ఉంటే అవనికి ఒంట్లో ఉన్న రక్తం గట్టు తెగి వరదలా పారుతున్న నది అంత స్పీడ్గా పారుతుంది అన్నంత ఫీలింగ్ వచ్చింది. చటుక్కున ముందుకు తిరిగిపోతుంది. అదేంటి ఎక్కడో చెప్పకుండా అలా తిరిగావు? చెబితేనే కదా నాకు తెలిసేది. ఎక్కడ పెట్టాను ముద్దు అని ఒత్తి పలుకుతాడు. ఈయనకి అసలు తెలియదు అనుకుంటా. పొరపాటున పడ్డప్పుడు ఆయన పెదాలు టచ్ అయి ఉంటాయి అంతే. లేకపోతే ఆయన నాకు ఎందుకు ముద్దు పెడతారు? నా పిచ్చి గాని అని అనుకొని, లేదు సార్, నేనేదో మామూలుగా మీరు నన్ను అనేసరికి అలా అన్నాను అంతే సార్. అలా ఎలా నా మీద అభాండాలు వేస్తావు? పెట్టకుండా పెట్టాను అని. అది మీ లిప్స్ తగిలాయి సార్. అబద్ధం కాదు. అనుకోకుండా పొద్దున నా పెదాలు తగిలినట్టు ఇందాక మీవి తగిలాయి అంతే సార్. ఇంకొదిలేయండి సార్ ఈ టాపిక్ అని అంటుంది. వదిలేయకుండా నేనేమైనా పట్టుకొని కూర్చుంటాననుకున్నావా? అస్సలే నా స్వీట్ హార్ట్ హట్ అయ్యే పనులు నేను అస్సలు చేయనమ్మా. సరే, నేను ముద్దు పెట్టానన్నావు కాబట్టి నువ్వు పొద్దున పెట్టిన దానికి ఇది చెల్లు అనుకో. చెల్లుకి చెల్లు. ఇంక నువ్వు నేను ఈ విషయం గురించి మాట్లాడకూడదు. అసలే నా బంగారానికి ఈ విషయం ఎవరైనా చెబితే నన్ను ఉతికి ఆరేస్తుంది. మీ ఆయనకు కూడా చెప్పకు. ఇలాంటివి ఎక్కడవక్కడ మర్చిపోవాలి. ఇంకో విషయం, ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండు కొంచెం. నాకు హోటల్లో మీటింగ్ ఉంది కదా, నేను వెళ్తున్నాను. నువ్వు ఈ రోజుకి వద్దులే. ఆ మొహం చూసి అందరూ నిన్ను నేనేదో చేశాను అనుకుంటారు అని చెప్పి తన ల్యాప్టాప్ ఫోన్ తీసుకొని అభి వెళుతుండగా సార్ అని పిలుస్తుంది. ఏంటి అన్నట్టు అభి చూడగానే, నాకు ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరా? వర్క్ ఏమీ లేదు కదా అని అడుగుతుంది. అవని మొహం చూసి ఓకే వెళ్ళు అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. అభి వెళ్ళగానే అవని అసలు నువ్వేం చేస్తున్నావే అని తల పట్టుకొని కూర్చుంటుంది. ఒక్క నిమిషం అలా కూర్చొని తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి బయటికి వస్తుంది. అందరూ అభి సార్తో వెళ్తుంది, పిఏ కదా అని అనుకుంటారు. బయటకొచ్చి తనకు అలాట్ చేసిన కారులో ఎక్కుతుంది. అవని ఎక్కగానే డ్రైవర్ కారెక్కి ఇంటికా మేడం అని అడుగుతాడు. హా చాచు. కారు స్టార్ట్ చేసి పోనిస్తాడు డ్రైవర్. అవని సీటుకి తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది. ఇదంతా అభి కారులో కూర్చొని నవ్వుకుంటూ చూస్తూ, నీకు పెడుతూ నేను కూడా అనుభవిస్తున్నా కదే డెవిల్, స్వీట్ టార్చర్. నువ్వంత దగ్గర ఉన్న ప్రతిసారి ఎంత కంట్రోల్లో ఉంటున్నానో నీకేం తెలుసు? చెడగొట్టేశావే రాక్షసి. వర్క్ తప్ప వేరే ధ్యాస లేని నాకు గత 6 నెలలుగా నీ తలుపులే. మొన్నటిదాకా నువ్వెవరో తెలియక బాధపడ్డాను. ఇప్పుడు ఎదురుగా ఉంచుకొని కూడా మడి కట్టుకొని కూర్చోవాలి అంటే కష్టంగా ఉందే. లాభం లేదు. అమ్మ చెప్పినట్టు నీకు పెళ్లి కాలేదని చెప్పించి అప్పుడు చెప్తా నీ పని అని వినయ్ రాగానే కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. 20 నిమిషాల్లో అవని వాళ్ళ అపార్ట్మెంట్ ముందు కార్ ఆపుతాడు డ్రైవర్. కారు దిగి వడివడిగా అడుగులు వేసుకుంటూ లిఫ్ట్లోకి వెళ్తుంది. లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే ఇంటి ముందు నుంచొని డోరు తీసేదాకా కూడా ఆగకుండా బెల్ కొడుతూనే ఉంది. డోరు తీసి ఎదురుగా ఉన్న అవనిని చూసి, తీసేదాకా కూడా ఆగలేవా? అలా వాయిస్తున్నావు అని అంటున్న అనుగారు మాటలు కూడా పట్టించుకోకుండా ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ బెడ్ మీద పెట్టి వాష్రూమ్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి గోడ కానుకొని అలాగే కింద కూర్చుంటుంది అవని. కూర్చున్న అవని మైండ్ అంతా ఏదో గజిబిజి ఆలోచనలు. అలాగే ఒక అరగంట కూర్చుంది. లోపలికి వెళ్ళిన అవని ఎంతకీ బయటికి రాకపోయేసరికి ఏమైంది దీనికి? తొందరగా వచ్చింది. పైగా ఉలుకు పలుకు లేకుండా లోపలికి వెళ్ళింది. పడుకుందా?
ఏమన్నా బాగోలేదా అనుకుంటూ లోపలికి వస్తారు అనుగారు. బాత్రూంలో ఉన్నట్టు సౌండ్ రాగానే అవని అని పిలుస్తారు. అను పిలుపుకి ఆలోచన నుంచి బయటకొచ్చి లేచి నుంచొని టవల్ తెచ్చుకోలేదని గుర్తుకొచ్చి డోరు కొద్దిగా తీసి చెయ్యి బయటికి పెట్టి నాని టవలివ్ అని అడుగుతుంది. అనుగారు టవలిస్తూ ఇప్పుడు స్నానం ఏంటవని, మొన్నే నెలసరి కూడా అయిపోయిందిగా అని అడుగుతారు. కొంచెం చిరాగ్గా ఉంది నాని, అందుకే చేస్తున్నా, నువ్వు బయటికి పో అని అంటుంది. అబ్బో, చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్న దానినేలే, నా దగ్గర సిగ్గెందుకు, రా బయటికి, ఆ తల కూడా తడిపినట్టున్నావు, తుడుస్తాను అని అంటారు. ముందు నువ్వు వెళ్ళు, డ్రెస్ వేసుకొని నేనే వస్తాను బయటికి అని అంటుంది అవని. సర్లే, తొందరగా రా, ఎప్పుడు పడితే అప్పుడు తలలు తడపకూడదు అంటే వినవు కదా అని అనుకుంటూ బయటికి వెళ్ళిపోతారు అనుగారు. డోర్ తీసి తల బయటికి పెట్టి ఆవిడ వెళ్ళారు అని చూశాక అప్పటికే తడి బట్టలు విప్పి టవల్ చుట్టుకున్న అవని బయటకు వస్తుంది. ఇంకో టవల్ తీసుకొని తలకి చుట్టుకొని డ్రెస్ తీసుకొని వేసుకోబోతూ అద్దంలో గుండె దగ్గర ఉన్న మచ్చని తడుముతుంది. మీరు చేసిన అన్ని టాటూలు ఎలాగో పోయాయి, కానీ ఇది మాత్రం పోలేదు సార్. రియల్ టాటూలా అలా నా గుండె మీద నిలిచిపోయింది. అసలు ఆ రోజు ఇక్కడ మీరు బయట చేసింది ఎన్నిసార్లు అని లెక్క వేయడం కూడా కష్టమే సార్ అని నవ్వుకుంటూ చిన్నగా అక్కడ టచ్ చేస్తూ, ఇవాళ మీ స్పర్శ నన్ను నిలబడనీయలేదు. మీ స్పర్శని నా తను గుర్తుపట్టింది. దగ్గర అవ్వలేను, దూరం ఉండలేను అని అనుకుంటూ మెంటల్ వస్తుంది సార్ అని డ్రెస్ వేసుకుంటుంది. అవని అని అనుగారు పిలిచిన పిలుపుకి ఆలోచనలు వదిలి బయటికి వెళ్తుంది. ఏమైంది అవని, ఇప్పుడొచ్చావు, తలక చేసావు, మొహం కందిపోయినట్టు ఎర్రగా అయిందేంటి అని అడుగుతారు పార్వతి. అబ్బా, ఏం అవ్వలేదమ్మా, వర్క్ ఏమీ లేదు. సార్ మీటింగ్ ఉందని బయటికి వెళ్ళారు, నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారు. ఇంక తలంతా జిడ్డుగా ఉందనిపించింది, అందుకే స్నానం చేశా. బహుశా ఎక్కువసేపు షవర్ కింద ఉన్నాను కదా, అందుకే మొహం అలా అనిపించుంటుంది. ఆకలి వేస్తుంది, వేడివేడిగా పకోడీ వేసి పెట్టమ్మా అని అడుగుతుంది అవని. ఆకలి అనగానే పార్వతి గారు ఆ విషయం వదిలేసి కిచెన్లోకి వెళ్తారు. అనుగారు తల తుడుస్తూ, మీ బాస్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలన్నావు కదా అని అడుగుతారు. వెళ్ళాలి, ఇప్పుడే కొత్త కదా, అందుకే వద్దన్నారు అని అంటుంది అవని. ఇంట్లో ఉంటే అదే ఆలోచిస్తానని ఆరు వచ్చాక బయటికి వెళ్దామను, పార్కుకు వెళ్దాం నాన్నని తీసుకొని అని అంటుంది. సరే, ఇవాళ మీ నాన్నేమీ పట్టుకోకుండా అడుగులు వేశారు అని చెబుతారు అను. నిజమా, ఇంత మంచి విషయం ఇప్పుడా చెప్పేది అని పరుగున వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. అవనిని చూసి ఆయన చిరునవ్వు నవ్వుతారు. నాన్న, పట్టుకోకుండా నడిచావా, సూపర్, ఇంకో నెలలో నువ్వు పూర్తిగా మామూలు అయిపోతావు అని వాళ్ళ నాన్న పక్కన కూర్చొని భుజం మీద తలవాల్చి పడుకొని అంటుంది. అవును చిట్టి తల్లి, నాకు కూడా ఎంత తొందరగా నయమైతే అంత తొందరగా నీ మీద భారం తగ్గించొచ్చు అని ఉంది. నాన్న, భారం ఏంటి, అది నా బాధ్యత. మీరు మామూలైనా అప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, రెస్ట్ చాలా అవసరం అని అంటుంది అవని. ఇన్నాళ్ళు పడుకొని రెస్ట్ తీసుకుంటూనే ఉన్నాను కదా అవని, ఇంక చాలు, తొందరగా మామూలైతే ముందు నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అవని అని అంటారు. ఆ మాట వినగానే అవనికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ విషయమే మర్చిపోయాను, నాన్న మామూలైతే ముందు నా పెళ్లి టాపిక్నే తెస్తారు అని ఈసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడగాలి. నాన్నకు ఎలాంటి విషయాలైనా చెప్పొచ్చా అని. జరిగింది నాన్నకి చెబితే అర్థం చేసుకుంటారు. ఎక్కువ స్ట్రెస్ అవనివ్వకుండా చూసి చెప్పాలి. చెప్పాక నాన్న అసలు ఎలా రియాక్ట్ అవుతారో, నా మీద కోపం వస్తుందేమో, లేదా నాని అడిగినట్టు ఆ అబ్బాయి వివరాలు అడుగుతారు, అప్పుడేం చెప్పాలి. దేవుడా, అన్ని టెన్షన్లు ఒకేసారి నా నెత్తిన వేశావు కదా, నేనేం పాపం చేశాను. ఆఫీస్లో సార్ టెన్షన్, ఇంట్లో ఈ టెన్షన్, టెన్షన్ టెన్షన్ టెన్షన్, నా జీవితమే టెన్షన్ మయం చేసేసావు.
నీకిది న్యాయంగా ఉందా దేవుడా అని అనుకుంటుంది. ఏంటవని సైలెంట్ అయ్యావు? వెళ్ళానుగానే అని అడుగుతారు శంకర్. ఇప్పుడు ఆ ఆలోచన ఎందుకు నాన్న? ముందు మీరు పూర్తిగా కోలుకోండి అని అంటుంది. పార్వతి గారు పిలవడంతో పద, అమ్మ వేడి వేడిగా పకోడీ వేసింది, తిందాం అని వాళ్ళ నాన్నని తీసుకొని హాల్లోకి వస్తుంది. అడుగులు వేస్తున్న తండ్రిని కాసేపు తన టెన్షన్లు ఆలోచనలు పక్కన పెట్టి ఆనందంగా చూస్తుంది. అనుగారికి మాత్రం తన వయసు అనుభవంతో అవని దేనికో టెన్షన్ పడుతుందని అర్థమైంది. తర్వాత మాట్లాడాలి అని అనుకుంటారు. పార్వతి గారు వేసిన పకోడీ వాళ్ళ నాన్న నోటికి అందిస్తూ, మీరు ఎక్కువ తినకూడదు నాన్న, అందుకే ఒక రెండు నేనే తినిపిస్తా అంటుంది. అవని, రేపొకసారి గుడికి వెళ్ళాలి అని అంటారు పార్వతి. దగ్గరే కదా గుడి, వెళ్ళిరా అమ్మా, దానికి నాకు చెప్పడం ఎందుకు అని అంటుంది. ఆహా, నేను 108 ప్రదక్షిణాలు చేయాలి అని మొక్కుకున్నాను అని చెబుతారు. అమ్మా, నీ హెల్త్ కండిషన్కి అవసరమా? ఎన్నిసార్లు చెప్పాను ఎలా పడితే అలా మొక్కుకోవద్దని కోపంగా అంటుంది అవని. మీ నాన్నకి నయమైతే చాలని అలా అనుకున్నాను అవని, చిన్నగానే నడుస్తాను అని అంటారు పార్వతి. చిన్నగా నడిచినా ఫాస్ట్గా నడిచినా నువ్వు ఎక్కువ నడవకూడదని తెలిసి కూడా ఎందుకు ఇలాంటి మొక్కులు మొక్కుకుంటారమ్మా? ఇప్పుడే నాన్న కొద్దిగా కోలుకున్నారు, నువ్వు మూలపడకు ఏదేదో చేసి అని అంటుంది అవని. ఈ ఒక్కసారికి అవని, అనుకున్నాను కదా అని అంటారు పార్వతి రిక్వెస్ట్గా. నాని, అమ్మ బదులు నేను తిరగొచ్చు కదా అని అడుగుతుంది అవని. "హా, తిరగొచ్చు. అయితే నువ్వొక 3 తిరిగి కూర్చో అమ్మా, నీ బదులు నేను తిరుగుతా. నేను రిస్క్ తీసుకోలేను. రేపు తెల్లారే వెళ్ళి తీర్చేసొద్దాం మొక్కు, మా ఆఫీస్ టైంకి ఇబ్బంది లేకుండా అని అంటుంది అవని. నిన్ను ఇబ్బంది పెట్టాలని మొక్కుకోలేదు అవని, నేనే తిరుగుదాం అనుకున్నాను అని అంటారు పార్వతి. నాన్న కోసమేగా, ఇబ్బంది ఏమీ లేదు. కానీ నువ్వు మాత్రం నడవకుండా ఉంటే చాలు. నువ్వు ఎక్కువ నడవకూడదు, ఆయాస పడకూడదని తెలుసు కదమ్మా. ఇంకోసారి ఇలాంటి మొక్కు మొక్కుకోకు అని అప్పుడే వస్తున్న ఆరుని చూసి, అదిగో వాడి తల వెంట్రుకలు ఇస్తానని మొక్కుకో అని అంటుంది అవని నవ్వుతూ. అక్క, నువ్వలా చెప్పావంటే అమ్మ మొక్కే మొక్కులకి నాకు ఇంక చుట్టుండదు ఎప్పుడు. లలిత జ్యువెలర్స్ యాడ్లో వచ్చే గుండాయనలాగా నాకు గుండె ఉంటుంది సంవత్సరం అంతా అని ఏడుపు మొహం పెడతాడు ఆరు. అది చూసి అవని గట్టిగా నవ్వేస్తూ, అది నిజమే అమ్మా, నా తమ్ముడికి గుండె అస్సలు బాగోదు, అలా మొక్కుకోకు, అసలు మొక్కులొద్దు, దండం పెట్టుకో చాలు అని అంటుంది అవని. సర్లే, ఇంకెప్పుడు మొక్కుకోను అని అలకగా కూర్చుంటారు. ఆహా, అలిగితే ఎంత బుజ్జిగా ఉన్నావో అని బొగ్గలు లాగుతుంది అవని. పార్వతి గారు చిన్నగా నవ్వేస్తారు. ఆరు, వెళ్ళి ఫ్రెష్ అవ్, పార్కుకు వెళ్దాం అని అంటుంది అవని. ఓకే అక్క అని ఆరు లోపలికి వెళ్తాడు. మీటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి రిటర్న్ అవుతారు హబీ వినయ్. ఏంట్రా, మీటింగ్కి మా చెల్లిని తీసుకువెళ్తావు అనుకుంటే నన్ను తీసుకొచ్చావు, అవకాశాన్ని వదులుకోవే అని అడుగుతాడు వినయ్. ఇవాళ పొద్దున్నుంచి మేడంకి షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇంక నాతో వస్తే నేను మళ్ళీ ఊరక ఉండక ఏదోటి కదిలిస్తాను. టెన్షన్తో హాస్పిటల్ బెడ్ ఎక్కేలా ఉంది, అందుకే వదిలేసా ఈ రోజుకి అని నవ్వుతూ చెబుతాడు. ఇంతకు ఆంటీతో ఛాలెంజ్ చేశావు, ఎలా చెప్పిస్తావు అసలు? తనెందుకు అలా చెబుతుంది అని అడుగుతాడు వినయ్. ఎలా అంటే ఏమో, ఇంకా ఏమీ అనుకోలేదు. కానీ అమ్మ అన్నట్లు ఆ విషయం చెప్పించాలి. ఇద్దరికీ అది అడ్డుగానే ఉంది. తనేమో నేను తన గురించి తప్పుగా అనుకుంటాను అని ఆలోచిస్తుంటే, నేనేమో పెళ్ళైన అమ్మాయితో సార్ ఎలా బిహేవ్ చేస్తున్నారేంటి అని తనెక్కడ అనుకుంటుందో అని ఆలోచించి అడుగు వేయాల్సి వస్తుంది. అదే పెళ్ళవలేదని చెప్పించా అనుకో, ఇంకా అడ్డు ఉండదు నాకు అని అంటాడు అభి. అయితే 2 రోజుల్లో పెళ్ళవలేదు అని చెప్పిస్తావు. తప్పదు, లేదంటే మా రొమాంటిక్ జర్నీకి బ్రేక్ పడుతుంది అని నవ్వుతాడు అభి. వామ్మో, నాలాంటి చిన్నపిల్లోడి దగ్గర రొమాంటిక్ అంటూ మాట్లాడకు బాబు. నువ్వు చిన్నపిల్లాడివేంటి, పెళ్ళై ఉంటే ఈ పాటికి 4 పిల్లలకి తండ్రి అయ్యేవాడివి అని నవ్వుతాడు అభి. ముందు ఒక్కరికి తండ్రి అవడానికి పెళ్ళవని, 4 సంగతి తర్వాత చూద్దాం
అని వినయ్ దీనంగా అనగానే అభి నవ్వుతాడు ఆ మాటకి. నవ్వు బాబు. మీకున్న ఫాలోయింగ్ నాకు లేదు కదా! ఏం చేస్తాం? అంటాడు వినయ్. ఏడ్చావులే అంటూ వినయ్ వాళ్ళ ఇంటి ముందు కారాపి దిగు అంటాడు. వినయ్ కారు దిగి బాయ్ చెబుతాడు. బాయ్ అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోతాడు అభి అక్కడి నుంచి. ఈ 4 రోజుల నుండి మళ్ళీ నా పాత అభి కనిపిస్తున్నాడు. ఈసారి ఈ నవ్వు ఇలాగే ఉండాలి అభి అనుకుంటాడు వినయ్. కథ కొనసాగుతుంది. మరి అభి ఛాలెంజ్‌లో గెలుస్తాడా? ఆ బండరాయి నోటి నుంచి పెళ్ళవ్వలేదని చెప్పిస్తాడా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. మరి కామెంట్స్ తగ్గించేశారు యార్. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.